ఏందిరా వాడు ఏమనుకుంటున్నాడు అసలు? వాడు వస్తాడు కానీ కూర్చో నువ్వు. ఫొటోస్ బాగా వచ్చినాయి బ్రో. థ్యాంక్స్ బ్రో. పర్లేదులే బ్రో. తీసావా? ఫోటోలు బాగా వచ్చినాయా? అయినా మనకేముందిలే పని, ఊర్లో ఎవరు పిలిచినా వెళ్ళి ఫోటోలు తీయటమేగా. ఒక పని చేస్తా, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మా వాడు ఒకడు ఉన్నాడు, ఫోటోలు మంచిగా తీస్తాడు అని చెప్తా. నీకేముందిలే, అదే కాదు మన పని. వదిలేరా. నీ పాటికి నువ్వు వెళ్ళి ఫోటోలు తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళని పిచ్చాలో అనరా? అలా కాదురా, అలా చేస్తే ఎలా రా? అలా కాదురా. ఎలా కాదురా? గాయ్స్ స్టాప్ ఇట్, ఇది ఇంకా ఎక్కడికో వెళ్తుంది. ఇక్కడున్న ముగ్గురిని వదిలేసి నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అంతసేపు ఫోటోలు తీయటం అంత అవసరం అంటారా? ఫోటో అవసరమా? అన్న వివేక్, ఒక ఫోటో దిగుదాం రానన్న. ఎందుకమ్మా ఇప్పుడు ఫోటో అవసరమా? నేను కూడా నీలాగరా ఫోటోలు ఎందుకు అనుకునేవాడిని, కానీ నా లైఫ్లో ఆ ఒక్క సిచ్యువేషన్ వచ్చేంత వరకు. చిన్నప్పుడు నేను మా అమ్మతోనే ఉండేవాడిని, అసలు ఎటు వెళ్ళేవాడిని కాదు. అప్పట్లో ఒకటి ఉండేది, అందరూ ఫ్యామిలీ ఫొటోస్ దిగేవాళ్ళు. అలానే మా అమ్మ కూడా చెప్పింది, అరే మనం కూడా ఒక ఫ్యామిలీ ఫోటో దిగాలరా, మనకు ఒక జ్ఞాపకంలో ఉంటుందని. కానీ నేనే, నువ్వు నాతోనే ఉంటావు కదమ్మా, మనకెందుకు ఫోటో అని అనేవాడిని. ఇప్పుడు ఫోటో కావాలంటే మా అమ్మ నాతో లేదు, తన ఫోటో కూడా నా దగ్గర లేదు. అప్పటి నుంచి డిసైడ్ అయ్యాను, నా లైఫ్లో జరిగే మూమెంట్స్ అన్నిటినీ ఒక మెమొరీలో మార్చుకుందామని. నువ్వు అన్నావు కదరా ఊర్లో వచ్చే పిల్లలందరికీ ఫోటో తీయమని, వాళ్ళకి నా వల్ల ఒక మెమొరీ క్రియేట్ అవుతుందంటే నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరుంటారా అని నీకు అర్థం కాదు. ఫీల్ అవ్వకు. రే మామ సారీ రా. పర్లేదు. సరే సరే, రేపు బయటికి వెళ్దాం. మామ అమ్మాయి నిన్నే చెప్తుందిరా. ఎవర్రా? అక్కడ ఉంది చూడు. అవునరా. ఏం మెసేజ్ రా? అప్పుడే ఎగ్జామ్ ఏంట్రా? ఏమోరా బాబు. రేపు గేమ్ ఆఫీస్ చదువుకుందాం, ఎగ్జామ్స్ వస్తాయి. గేమ్ రా. ఏంట్రా ఈక్వేషన్స్ ఉన్నాయంటే మ్యాథ్స్ కావచ్చు. ఇది లేదురా, డయాగ్రామ్స్ ఉన్నాయి దీంట్లో, ఫిజిక్స్ అవ్వాలి. అసలు ఏం చేస్తున్నారా? ఇది సబ్జెక్ట్ అని చూస్తాను. అరే అసలు సబ్జెక్ట్ లేదురా. ఫిజిక్స్, మ్యాథ్స్ ఏ పనిలా కాంట్రాక్ట్ లేదు కానీ
నాకు ఫోన్ వచ్చింది, నేను వెళ్తాను. చూపిస్తా. రే మిక్కీ మిక్కీ దగ్గర రే. అరే నేను ఈవినింగ్ చదువుతారు, ఇప్పుడు చదవలేదు. ఏమో నీ ఇష్టం. ఏం చేస్తున్నావు? తిన్నావా? అరే నా చిట్టీలు చూసినావా? రే నీ చిట్టీలు నేనెందుకు చూస్తారా? అరే నేను చూడలే. రే నా చిట్టీలు ఉన్నాయా? అరే వివేక్ చూపిరా. అందరూ సైలెంట్ గా ఉండండి, స్క్వాడ్ వస్తున్నారు. అమ్మ తోడు బాబాయ్లు వచ్చిర్రా. వీడు నా దగ్గరికి వస్తాను. ఏం లేవురా నా దగ్గర. ఎత్తుకు. దొరికినా ఏమన్నా? చల్లవాడు. ఈ నా రేటింగ్ లా ఉంది. అరే అవి నా చిట్టీలు రా, ఇటు ఇచ్చేయి. హే ఈ నా చిట్టీలు రా, నీ కాదు. ఏ బాబు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ బాబు లేవండి, ఫస్ట్ బయటికి పోండి మీ ఇద్దరు. టైం అయిపోయింది, పేపర్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. ఏ బాబు లేగు. ఏంటి అప్పుడే అయిపోయింది ఎగ్జామ్? అయిపోయింది, వెళ్ళండి. అబ్బా ఎగ్జామ్ హాల్లో వచ్చే నిద్ర ఇంకెక్కడ రాదురా. ఫైనల్లీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మా మిక్కీ గారు జూనియర్స్తో ఇంటరాక్షన్ ప్లాన్ చేశాడు. వెల్కమ్ అందరికి. నా పేరు బలరాం అలియాస్ మిక్కీ. మీరంతా ఈ కాలేజీలో జాయిన్ అయినందుకు మీరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఈ హ్యాపీనెస్ మీకు ఎక్కువ కాలం ఉండదు. బీటెక్లో ఎవరు అనుకొని జాయిన్ అవ్వరు. అలాగే మీలాగా మాలాగా జాయిన్ అయిన ఒక వ్యక్తి గురించి చెప్తా. ఓ ప్రొజెక్టర్ లేదా? ఉందనుకున్నా. వాడి పేరు వివేక్ ఆదిత్య. వాడికి ఫోటోలు తీయడం అంటే చాలా పిచ్చి. వాడు ఎప్పుడు నాకు ఒక మాట చెప్పేటోడు, ఏంటంటే మేకే ఫోటో మేకే మెమరీ అని. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏదైతే ఉండిద్దో మీరు ఆ టాలెంట్ని గుర్తించి దాన్ని బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. నేను మీకు సైనింగ్ ఆఫ్. ఎర్ర కనిపించట్లా. బాధపడకురా వివేక్, బీటెక్ లో బ్యాక్లాగ్స్ ఇవన్నీ కామనే కదా. ఏమైంది ఇప్పుడు? అరే ఎన్ని ఉన్నారా? అరే ఇట్రండ్రా, వీడు బాధపడుతున్నాడు. వీడికి ఏమైంది ఇలా ఉన్నాడు? దాంట్లో ఏముంది, నాయి 4 ఉన్నాయి, దాంట్లో చిల్ అవ్వడం తప్ప ఇంకేముంది. అవును, బీటెక్ అంటేనే ఇట్స్ కామన్, అలాంటి ఏం పట్టించుకోకూడదు. అది కాదురా, వాడు వాళ్ళ ఫ్యామిలీకి ఎలా చెప్పాలా అని భయపడుతున్నాడు. హలో నాని, ఎలా ఉన్నావురా? ఏం చేస్తున్నావు? అక్క బాగానే ఉన్నాను. తిన్నావా? తిన్నాను అక్క. అదే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయా? ఇంకా రాలేదక్క, వస్తాయంట. ఓ అవునా, రిజల్ట్స్ ఎప్పుడైనా వస్తాయిలే. నువ్వు మాత్రం అన్నీ పాస్ అవ్వాలిరా. నిన్నే నమ్ముకున్న నాన్న చెల్లెళ్ళు ఉన్నారు. బీటెక్లో మాత్రం బ్యాక్లాగ్స్ పడొద్దురా. ఒకసారి పడితే మళ్ళీ క్లియర్ కావు. అవునక్క. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు వెళ్ళే దారిలోనే రేపొద్దున నీ చెల్లెళ్ళు కూడా నడుస్తారు. ఏమైందిరా మొహం ఏమిలో పెట్టినావు? ఏముందిరా, ఆల్రెడీ నేను బ్లాక్ బోర్డ్ పడిని నాకు ఫోన్ చేసింది. మైండ్ చాలా డిస్టర్బ్ ఉంది, ఏం అర్థం కావట్లేదు. బీటెక్ లో బ్యాక్లాగ్స్ అనే కామన్. మళ్ళీ మళ్ళీ అదే పట్టుకొని ఉండకు. నువ్వు నా మాట వినరా. నీకు ఎడ్యుకేషన్ కష్టమైతే నీకు ఏది ఇష్టమో దాని మీద ఫోకస్ చేయి.
వివేక్ లేరా? ఏంట్రా? రేపు పిచ్చోడా చెప్పింది నేను ఫస్ట్. నీ లైఫ్ గురించి నాకు ఐడియా దొరికింది. ఇంతసేపు మాట్లాడిన కదా నా పిల్లతో. ఏమన్నదంటే ఫోటోగ్రఫీ ఎందుకు ట్రై చేయకూడదు నువ్వు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫోటోలు తీయడం తెలుసు కాబట్టి నీకు ప్యాషన్ ఈజీ అవుతుంది. మొన్న మిక్కీ నీ గురించి చెప్తా అంటే విన్నా. అసలు జూనియర్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోయారు తెలుసా. చప్పట్లు కొడుతుంటే మస్తు ఇన్స్పైర్ అనిపించింది నీకు. నువ్వు ట్రై చేయరా ఫోటోగ్రఫీ మీద ఫోకస్ చేయరా. ఫ్రేమ్ లో ఎందుకు ఫోకస్ రాదో నేను చూస్తా. వీడు చెప్పడం అయితే ఫోటోగ్రఫీ ట్రై చేయమన్నాడు, కానీ దానికోసం తెలుసుకోవాలి కదా. సో అందుకని దానికోసం తెలుసుకోవడం మొదలుపెట్టి. ఏం చేస్తున్నావురా? ఫారెన్ వెళ్ళడానికి ఒక సర్టిఫికేషన్ ఉందంటారా, అది ఎక్కడే చేయాలి. సో దానికోసం అప్లై చేస్తాను. ఎందుకు ఫారెన్? ఎందుకు ఫారెన్ లో దీనికోసం ఫోటోగ్రఫీకి చాలా పెద్ద స్కోప్ ఉందిరా. ఏమైందిరా వివేక్? కాల్ చేస్తే పిక్ చేస్తలో, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. అసలు ఏమైపోయావు? మళ్ళీ నిన్న సడన్ గా మెసేజ్ చేసి కలుద్దామన్నావేంటి? నేను అన్ని ట్రై చేస్తున్నాను, ఒక పక్క సర్టిఫికేషన్ కోసం ట్రై చేస్తుంటే దాంట్లో కూడా రిజెక్ట్ అవుతున్నాను. నేను మా చెల్లెల దృష్టిలో ఒక ఫెయిల్యూర్ గా మిగిలిపోతున్నాను. ఇక నన్ను చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు. నేను ఎన్ని ట్రై చేసినా అందులో నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఇంక నేను ఎన్ని ట్రై చేస్తాను. ఎందుకురా నీ గురించి నువ్వు అలా నెగిటివ్ గా థింక్ చేస్తున్నావు? నిన్ను చూసి ఒక జూనియర్ ఇన్స్పైర్ అయ్యాడంట. వాడిప్పుడు స్టార్ట్అప్ తో పాటు స్టడీస్ 2 కంటిన్యూ చేస్తున్నాడు. నువ్వు ఒకడికి ఇన్స్పిరేషన్ రా. ఏం కాదురా, నెగిటివ్ గా ఆలోచించకు. నువ్వు చేసేది ఫోటోగ్రఫీయే కదా, నువ్వు తీసే ఆ ఫొటోస్ కి కొంచెం మ్యాజిక్ యాడ్ చేయి. ఈసారి ట్రై చేసేటప్పుడు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి నిన్ను నువ్వు నమ్మి ట్రై చెయ్యి. నేను నీ ఫ్రేమ్ లో ఫోకస్ చూడాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. రే ఆదిత్య, ఏమైందిరా? కరెక్ట్ అయిపోయినరా. నిజంగానా? అదండి విషయం. ఈ వివేకాదిత్య ఒక్కడే కాదు, ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఇలానే ఉన్నారు. వాళ్ళకంటే ఒక ప్యాషన్ అందరికీ ఉంటుంది, కానీ వాళ్ళ ప్యాషన్ వైపు వెళ్ళాలా, స్టడీస్ వైపు వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ అందరికీ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ తెచ్చుకొని ఒక డెసిషన్ తీసుకోవడం చాలా కష్టం. ఆ డెసిషన్ తీసుకోవడానికి కొంతమంది లైఫ్లో పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, లేక వివేకాదిత్యలా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా హెల్ప్ చేస్తారు. కానీ ఏది ఏమైనా సరే ఆ కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లారిటీకి రావడమే ఒక గెలుపు. ఇక్కడ వివేకాదిత్య ఆల్రెడీ గెలిచేసాడు. వాడికంటూ ఒక కెరియర్ పాత్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అలా అందరూ వాళ్ళ లైఫ్లో గెలవాలని చెప్పడమే మా ఈ ఫోకస్ లేని ఫ్రేమ్.